అందరికీ నమస్కారం. వెల్కమ్ టు గుడ్ వైబ్ టాక్స్. శ్రీ మాత్రేయ నమః. రథసప్తమి జనవరి 25వ తేదీ ఆదివారం వచ్చింది. మాఘశుద్ధ సప్తమిని రథసప్తమిగా చెప్పుకుంటాము. ఈ రోజునే సూర్యుడు పుట్టినరోజు అని చెబుతారు. సప్తమిని సూర్యుడు పుట్టిన తిథి అని, సూర్యుడికి ఇష్టమైన వారం ఆదివారం కాబట్టి ఈ సంవత్సరం రథసప్తమికి ఎక్కువ విశిష్టత ఉంది అని గ్రంథాలు తెలియజేస్తున్నాయి. ఆదివారం మరియు సప్తమి రెండు కలిసి వచ్చిన రోజున చాలా విశిష్టమైనది కనుక ఈ రోజున రథసప్తమి పూజను ఏ విధంగా చేయాలి, ఎటువంటి నియమాలు పాటించాలి అనే విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాము. ఈ రథసప్తమి పూజ చేయాలి అనుకునేవారు ముందుగానే ఇల్లు వాకిళ్లను శుభ్రపరుచుకొని ఇంటి ముందుట ముగ్గులను, గడపలకు పసుపు రాసి ముగ్గులను పెట్టుకోవాలి. రథసప్తమి రోజున సూర్యభగవానుడు తన 7 గుర్రాలతో ఉత్తర దిశగా ప్రయాణం మొదలు పెడతాడు అని పండితులు చెబుతారు. ఈ రోజు నుంచి చలికాలం ముగుస్తుంది అని, ఈ రోజు నుంచే సూర్యుడు వేగవంతంగా ప్రయాణిస్తాడు అని పండితులు చెబుతున్నారు. కాబట్టి రథసప్తమి రోజు స్నానానికి శుభ సమయం ఆదివారం ఉదయం 5:20 నుంచి 7:13 వరకు మంచి సమయం అని చెబుతారు. రథసప్తమి అంటే స్నానానికి ప్రాధాన్యత ఉన్న రోజు అని అంటారు. ఎందుకంటే ఈ రోజున చేసిన స్నానానికి 7 జన్మల పాపాలు మరియు 7 జన్మల యొక్క దారిద్ర్యాన్ని తొలగిస్తుంది అని ప్రామాణిక గ్రంథాలు తెలియజేస్తున్నాయి. ఈ రోజున స్నానం చేసేవారు 7 జిల్లేడు ఆకులను మరియు 7 రేగు ఆకులు లేదా రేగు పండ్లను తలపై పెట్టుకొని తలంటు స్నానం చేయాలి. ఇలా స్నానం చేసేటప్పుడు ఒక సంకల్పం చెప్పుకొని స్నానం చేయాలి. లేదంటే ఈ స్నానానికి ఉపయోగం ఉండదు. సంకల్పం ఏమిటంటే 7 జన్మలలో 7 రకాలుగా చేసినటువంటి పాపము వలన నేను పొందబోతున్నటువంటి 7 రకములైన భయంకర వ్యాధులు ఏవైతే ఉన్నాయో వాటితో సహా ఈ రథసప్తమి రోజు ఉదయం చేస్తున్న ఈ స్నానము వలన అన్నీయు తొలగిపోవును కాక అని సంకల్పం చేసుకొని ఎవరైతే స్నానం చేస్తారో వారికి ఆ పాపాలన్నీ ఆ సూర్యభగవానుడు తొలగిస్తాడు అని పురాణాల్లో చెబుతున్నారు. స్నానం చేసినాక సాంప్రదాయ వస్త్రాలను ధరించాలి. సూర్యభగవానుడికి ఎరుపు రంగు అంటే ఇష్టం కాబట్టి ఎరుపు రంగు వస్త్రాలు ధరించి పూజ చేస్తే సూర్యభగవానుడి ఆశీర్వాదం ఉంటుంది. అలాగే ఈయన పూజకి ఎరుపు రంగు పుష్పాలను సమకూర్చుకోవాలి. స్నానం చేసిన తర్వాత ఈ రోజున సూర్యుడికి అర్ఘ్యం సమర్పించాలి. ఇలా అర్ఘ్యం ఇచ్చిన తర్వాత సూర్యుడి కిరణాలు పడే చోట ఆవు పిడకతో నిప్పుని వెలిగించి ఆ నిప్పు పైన ఒక గిన్నె పెట్టి దానిలో ఆవు పాలు మరియు కొత్త బియ్యంతో చేసిన పాయసాన్ని చేసి ఆ పాయసాన్ని చిక్కుడు ఆకుల్లో పెట్టి సూర్యభగవానుడికి నైవేద్యం పెట్టాలి. ఆవు పిడకలతో ఈ పొంగలి నైవేద్యం చేయలేని వారు యథావిధముగా మీరు వండిన పొయ్యిపైనే నైవేద్యం చేసి సూర్యభగవానుడికి పెట్టవచ్చును. చిక్కుడు ఆకుల్లో రథసప్తమి నుంచి సూర్యుడి కిరణ శక్తి ఎక్కువగా ఉంటుంది కాబట్టి చిక్కుడు ఆకుల్లో ఈ పొంగలిని నైవేద్యంగా పెట్టి ప్రసాదం స్వీకరిస్తే ఆరోగ్యపరంగా ప్రయోజనం చేకూరుతుంది అని పండితులు చెబుతున్నారు. రథసప్తమి రోజున 7 చిక్కుడుకాయలను తీసుకొని రథం ఆకారంలో తయారు చేసి సూర్యుడికి సమర్పిస్తే సూర్యుడి అనుగ్రహం కలుగుతుంది. ఈ రోజున సూర్యనారాయణుడి ఫోటో ఉంటే ఫోటోకి పూజ చేసుకోవచ్చు. లేదా తమలపాకుపై సూర్యుడి యొక్క ఆకారాన్ని సింధూరంతో గీసి చిక్కుడుకాయతో చేసిన రథం మధ్యలో పెట్టి సూర్యుడికి సంబంధించిన అష్టోత్తరాలను, సూర్యుడి యొక్క అష్టకాన్ని మరియు శ్లోకాలను చదువుకోవాలి లేదా వినాలి. అలాగే ఈ రోజున ఆదిత్య హృదయ స్తోత్రాన్ని 11 సార్లు లేదా 21 సార్లు చదువుకుంటే శుభ ఫలితాలను పొందవచ్చును. సూర్యభగవానుడు నవగ్రహాలకు అధిపతి అంటే నవగ్రహాలకు రాజు కాబట్టి సూర్యభగవానుడి అనుగ్రహం ఉంటే మనకు ఉండే గ్రహదోషాలు మరియు గ్రహపీడలు తొలగిపోతాయి. అలాగే సూర్యభగవానుడి అనుగ్రహం ఉంటే జాతకములు ఉండే దోషాలన్నీ తొలగిపోతాయి. సూర్యభగవానుడి అనుగ్రహం వలన ఆరోగ్యము మరియు ఐశ్వర్యము కలుగుతుంది కాబట్టి ఈ రథసప్తమి రోజున సూర్యదేవుడికి పూజించినట్లయితే సంవత్సరం మొత్తం సూర్యదేవుడిని పూజించిన ఫలితం కలుగుతుంది. ఈ రథసప్తమి రోజున మాంసాహారం తినరాదు. నూనెతో వండిన ఆహార పదార్థాలను తినకూడదు. మద్యం సేవించరాదు.
బ్రహ్మచర్యం తప్పకుండా పాటించాలి. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.